బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న 8 మందికి సిసిబి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు బెంగళూరు సిసిబి ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. నటి హేమ సహా 8 మందిని సిసిబి పోలీసులు విచారించనున్నారు. విచారణకు రాని పక్షంలో కేసు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో 101 మందిని పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. డ్రగ్స్ తీసుకున్న 86 మందికి సిసిబి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న 8 మందికి సిసిబి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు బెంగళూరు సిసిబి ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. నటి హేమ సహా 8 మందిని సిసిబి పోలీసులు విచారించనున్నారు. విచారణకు రాని పక్షంలో కేసు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో 101 మందిని పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. డ్రగ్స్ తీసుకున్న 86 మందికి సిసిబి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ నాడి తెలుసుకుందాం. రుత్విక్, ఈ డ్రగ్స్ తీసుకున్న వారికి నోటీసులు అందించారన్నట్లుగా తెలుస్తా ఉంది. మరొక వైపు ఇవాళ విచారణ చేస్తున్నారు కదా, ఏంటి వివరాలు? నవీన్, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు ఇప్పటికే 8 మందికి నోటీసులు జారీ చేశారు. గత శనివారం ఈ నోటీసులను జారీ చేశారు. ఇందులో నటి హేమతో పాటు 8 ఇవాళ బెంగళూరు సిసిబి ఎదుట హాజరు కావాలని చెప్పి నోటీసులు చేశారు. ఈ 8 కూడా డ్రగ్స్ తీసుకున్న వారి లిస్ట్ లో ఉన్నారు. మొత్తం రేవ్ పార్టీలో పట్టుబడిన 101 మందికి ఈ బ్లడ్ శాంపుల్స్ తీసుకుని పరీక్షించగా అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో ఈ 86 మందికి కూడా విడతల వారీగా నోటీసులు పంపుతున్నారు. ఫస్ట్ విడతలో భాగంగా 8 మందికి నోటీసులు గత శనివారం పంపారు. ఈ శనివారం నోటీసులు అందుకున్న ఈ 8 మంది కూడా ఇవాళ సిసిబి ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ హాజరు కాని పక్షంలో వీరి మీద కూడా కఠిన చర్యలకు కూడా సిసిబి ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం ఉంటుంది. 8 మంది సిసిబి ఎదుట హాజరై ఏ పరిస్థితుల్లో ఈ పార్టీకి అటెండ్ అయ్యారు, ఈ పార్టీకి ఎవరు ఇన్వైట్ చేశారు, ఇలాంటి విచారణలన్నా చేపట్టనున్నారు. ఈ డ్రగ్స్ పార్టీలో రేవ్ పార్టీ జరిగిన పార్టీలో డ్రగ్స్ ఎవరి నుంచి తీసుకున్నారు, ఇంతకు ముందు ఏమన్నా ఈ డ్రగ్స్ ఫ్రీక్వెంట్ గా ఏమన్నా తీసుకుంటున్నారా, లేకపోతే ఇదే తొలిసారి అయితే ఏ పరిస్థితుల్లో డ్రగ్స్ తీసుకున్నారు, వీరికి అందరికి ఎక్కడి నుంచి అందుతున్నాయనే విషయాలపై కూడా విచారణ చేపట్టనున్నారు. వీరు నుంచి వచ్చే విచారణలో వీరు చెప్పే ఆన్సర్ ను బట్టి కూడా తదుపరి విచారణకు వెళ్ళనున్నారు. సో మొత్తానికి ఇవాళ ఎవరైతే అటెండ్ అవుతారో వీరి నుంచి కూడా ప్రాథమికంగా అన్ని డీటెయిల్స్ తీసుకుని తదుపరి కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. సో ఇవాళ నటి హేమ హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈమె తొలి నుంచి కూడా నేను పార్టీలో లేను అని చెప్పుకుంటూ వస్తున్న ఆమె ఇవాళ ఈ విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గానే ఉంది. ఒకవేళ విచారణకు హాజరు కాని పక్షంలో వీరి మీద కఠిన చర్యలకు కూడా పోలీసులు అయితే ఆలోచిస్తున్నారు. మరోమారు కూడా 2 సార్లు నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేయని పక్షంలో NDPS కింద కేసు నమోదు చేసి కేసులో తీవ్రత పెంచి విచారణ చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నవీన్, రుత్విక్, హేమ విచారణకు హాజరైతే తర్వాత టాలీవుడ్ లో ఇతరులపైన కూడా దృష్టి పెట్టేందుకు ఈ కేసుని కానీ ఈ విచారణ ఆధారంగా చేసుకునే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా కూడా గతంలో కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి అనేక మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా కూడా వార్తలు మనం గతంలో చూసాము. అయితే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా చాలా తీవ్రంగా ఇటీవల పోలీసులు కేంద్రం నుంచి కానీ అట్లాగే నార్కోటిక్ విభాగం కూడా చాలా సీరియస్ గా దృష్టి పెడుతున్న పరిస్థితి ఉంది. ఇటు బెంగళూరులోకి తీసుకుంటే పర్టికులర్ గా కూడా బెంగళూరులో గత ఏడాదిగా కూడా అనేక మంది డ్రగ్స్ సరఫరాదారులను కట్టడి చేయడంతో పాటు అనేక పబ్బుల మీద కూడా రైడ్ చేయడం కూడా నిరంతరం కూడా డ్రగ్స్ మీద ఉక్కుపాదంతో అంచివేస్తామని చెప్పి కూడా కర్ణాటక పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఈ కేసు విచారణకు సంబంధించి చాలా
తీవ్రంగా అయితే పరిణామాలు ఉండే అవకాశాలు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ డ్రగ్స్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు విచారణకు హాజరయ్యే పరిస్థితి పక్షంలో వారికి సంబంధించిన విచారణ ఎంత జరుగుతుంది, వారు ఇదే తొలిసారా, ఇంతకు ముందు డ్రగ్స్ తీసుకుంటున్నారా, వీరి నుంచి ఎవరికన్నా డ్రగ్స్ వెళ్ళాయా అనే విషయాల మీద అయితే ప్రస్తుతం విచారణ జరిగే అవకాశం ఉంటుంది. వీరికి సంబంధించిన కాంటాక్ట్స్ కానీ, వీరికి సంబంధించిన మెయిల్స్ కానీ, ఇతర అన్ని విషయాలను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. గతంలో వీరు ఎవరైనా డ్రగ్స్ డీలర్స్ తో కానీ సంప్రదింపులు జరుపున్నా, లేకపోతే వీరి నుంచి ఎవరికన్నా డ్రగ్స్ వెళ్ళున్నా, వీరు ఫ్రీక్వెంట్ గా డ్రగ్స్ తీసుకుంటున్నా, ఇలాంటివన్నీ విచారణలో తేలే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తేలిన పక్షంలో వీరి మీద అయితే కఠిన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే మొదటిసారి తీసుకున్నట్లయితే వీరు ఏ పరిస్థితుల్లో ఆ డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరి నుంచి డ్రగ్స్ అన్నాయనే విచారణ